12 మధ్యన జరిగినటువంటి రోడ్డు ప్రమాదం. అనగా గూడెం నుంచి మన బెజ్జంకి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వలస కూలి రైట్ సైడ్ ఉండి ఫోన్ మాట్లాడుతుండగా లెఫ్ట్ సైడ్ వెళ్ళే బండి అతన్ని డ్యాష్ ఇచ్చి నుజ్జుగా చనిపోవడం జరిగింది. కాళ్ళు విరిగి చనిపోవడం జరిగింది. మరియు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి కొట్టుకునటంకు వాళ్ళకు పర్మిషన్ ఉందన్నారు. 8 నుంచి 6 గంటల వరకు ఉన్నది. 8 నుంచి 6 గంటల వరకు డే టైంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని నైట్ తీసి ప్రమాదానికి గురి అయినటువంటి ఈ అక్రమ మట్టిదారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పుట్ట పట్టుకొని మనకు ఇక్కడ కూలీకి వచ్చినటువంటి కూలీ చనిపోయినాడు. మరియు డే టైంలో నడవకుండా 500 క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉందన్నాడు. అది ఏ రైతుకు పోతుంది ఎక్కడ మెన్షన్ చేయలే పర్మిషన్లో కూడా. అది మైనింగ్ వాళ్ళు ఇచ్చేది కూడా మైనింగ్ వాళ్ళు ఇవ్వకుండా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఈ రెఫర్ చేసిండని ఈఈ గారు ఇచ్చిండు. ఈఎన్సి వాళ్ళు రెఫరెన్స్ లెటర్తోని ఇవ్వడం జరిగింది. ఈఎన్సి వాళ్ళ రెఫరెన్స్ 2022లో ఒక జీవో ఉన్నదని దాన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఇచ్చి ఒక రైతుకు సారవంతమైనటువంటి మట్టిని రైతు పొలాల పోవుటకు మీరు నో అబ్జెక్షన్ ఇవ్వాలి. లేకపోతే పరిశ్రమలకు అయినట్టయితే నో అబ్జెక్షన్ పెట్టుకుంటూ మైనింగ్ వాళ్ళు ప్రభుత్వానికి రుసుము కట్టి ఇంత చాలానే నేను కట్టి క్యూబిక్ మీటర్ గీతాన్ని కట్టి ఇచ్చినట్టయితే అది సక్రమమైనటువంటి పర్మిషన్ అంటారు. ఇటువంటి పర్మిషన్ లేకుండా 15 రోజులు ఉత్తగా నడిచి ఇప్పుడు కొందరు వ్యక్తులు బెజ్జంకి హెడ్ క్వార్టర్కు సంబంధించిన వ్యాపార దుకాణ సముదాయాల వాళ్ళు లొల్లిపెట్టిన తర్వాత డి గారిని కానీ ఈ గారిని కానీ ప్రశ్నించినప్పుడు అప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదివారి దాకా కూడా ఇల్లీగల్గానే కొట్టారు. ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి 500 క్యూబిక్ మీటర్లకు బదులు ఇప్పుడు చెరువులో వెళ్ళి చూస్తే ఒక కనీసం సుమారు 1500 క్యూబిక్ మీటర్ల నుంచి 2000 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తరలించడం జరిగింది. ఏ రైతుకు కూడా పోలే. ఆ పర్మిషన్లో కూడా రైతు అనేది ఎక్కడ రాయలే, ఈ రైతు పోసుకుంటాడని, ఈ ఇటుక బట్టికి పోతుందని కూడా మెన్షన్ చేయలే. ఎక్కడికి మట్టి పోతుందని కూడా దాన్ని మెన్షన్ చేయకుండా పర్మిషన్ కాపీ ఇచ్చడము ఇది అధికారులను తప్పుపట్టే స్థాయిలో ఉన్నది. ఎవరికి అనేది మెన్షన్ చేయకుండా ఎటు వెళ్తుంది ఈ సారవంతమైన మట్టి అనేది ఒక క్వశ్చన్ అందరిలో ఏర్పడడం జరిగింది. ఈ టైం కాకుండా రాత్రి వేళల్లో ఎవరో పాదాచారులు ఉంటారు, అనేకమైనటువంటి ఉంటారు. ఇప్పుడు టిప్పర్ అనేది మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా లైట్ లేకుండా వచ్చి లెఫ్ట్ సైడ్న వెళ్ళేటువంటిది రైట్ సైడ్న ఉన్నటువంటి వ్యక్తిని గుద్దిందంటే ఇది దారుణమైనటువంటి చర్య. వీటిపైన పోలీసులు కానీ కఠిన చర్య తీసుకోవాలని ఈ పత్రికా సమావేశంలో